ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ దిలీప్. ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్కి ఏ రోగం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేం. ఇంతకు ముందు అయితే అబోవ్ 40 అయితేనే హార్ట్ అటాక్స్ వస్తాయి, అబోవ్ 20 అయితేనే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఇప్పుడున్న రోజుల్లో మనం తీసుకునే ఫుడ్కి కానీ మనం మెయింటైన్ చేసే లైఫ్ స్టైల్కి కానీ ఏ డిసీజ్ ఎప్పుడు ఎలా వస్తుందో తెలియట్లేదు. ఏజ్తో సంబంధం లేకుండా వచ్చేస్తుంది. దాంట్లో వన్ ఆఫ్ ద డిసీజ్ మనం తీసుకుంటే క్యాన్సర్. దాని గురించి ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి డాక్టర్ సుమన్ దాస్. ఇతను ఓన్లీ డాక్టరే కాదు, మ్యారథాన్ రన్నర్, అడ్వకేట్ ఆఫ్ హెల్దీ లైఫ్ అండ్ పాడ్కాస్టర్. హలో సార్. హాయ్. ఈ రోజులు చూసుకుంటే సార్, ఇప్పుడు మనం చాలా మంది నాలెడ్జ్ లేని వాళ్ళు ఏమంటున్నారంటే మనకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా కేవలం డైట్తోనే మనకి క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది. అంటే టు బి ఫ్రాంక్ అంటే బ్లడ్ క్యాన్సర్లు చాలా టైప్స్ ఉంటాయి, బ్రెస్ట్ క్యాన్సర్లు చాలా టైప్స్ ఉంటాయి. బట్ వాటి గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా, డయాగ్నోస్ ఇదేం చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విఆర్కే డైట్ అని ఉంటారు. వాళ్ళు ఏంటంటే డైట్తోనే మీకు 3rd స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది, 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది అంటే అది నిజంగా పాసిబుల్ సార్? అలా క్యాన్సర్ ఓన్లీ డైట్ ఎవరు అది చెప్తారు కదా, వాళ్ళకి ఒక్క మాట అడగండి, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి? ఓకే, సపోజ్ ఎనీ పేషెంట్కి కీమోథెరపీ యా సర్జరీ యా రేడియేషన్ అడ్వైస్ చేస్తారు, ఓకే, ఆర్ ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, వాట్ ఎవర్. అదిలో చాలా రీసెర్చ్ అవుతుంది. ఆ రీసెర్చ్ అవుట్కమ్లో లైక్ నియర్లీ మినిమం 10 years ఆ రీసెర్చ్ నుంచి అవుట్కమ్ వచ్చేస్తే అది రొటీన్ ప్రాక్టీస్కి వస్తారు. ఓకే, సో ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్, హర్బల్ మెడిసిన్స్, ఓకే, ఇదిలో క్యాన్సర్లో ఏం రీసెర్చ్ ఉంది? వాళ్ళు మేబీ ఇమ్యూనిటీ పెంచేస్తారు, ఓకే, బట్ వెదర్ దట్ ఇమ్యూనిటీ మన పర్టికులర్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ యా బ్రెస్ట్ క్యాన్సర్కి, ఓవరీ క్యాన్సర్కి ఎగ్జాక్ట్లీ వర్క్ అవుతుంది లేదా, రీసెర్చ్ ఉందా లేదా, అది అడగాలి. వాళ్ళకి ఏమి ఉండదు. ఓకే, నేను సింపుల్ ఒక స్టోరీ మీకు చెప్తాను. ఒక పేషెంట్కి రెక్టల్ క్యాన్సర్ వచ్చింది. రెక్టల్ మీన్స్ మన మోషన్ పాస్ అవుతుంది కదా, అక్కడ వాళ్ళకి చాలా కింద ఉందితో వాళ్ళకి ఇక్కడ ఒక బ్యాగ్ పెట్టాలి. ఓకే, బ్యాగ్ పెట్టాలి మీన్స్ ఆ బ్యాగ్కి అవాయిడ్ చేయాలికి ఆప్షన్ లేదు. సో బట్ బ్యాగ్ పెట్టాలికి వాళ్ళు ఒప్పుకోలేదు, నాకు బ్యాగ్ అవసరం లేదు, నేను సర్జరీ చేయించుకో. సో దెన్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎవరు ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర వెళ్ళారు. వాళ్ళు చెప్పారు, పర్వాలేదు మేడం, నేను క్యాన్సర్కి క్యూర్ చేస్తాను, మీకు ఇది అవసరం లేదు. వాళ్ళు ఏం మెడిసిన్ పెట్టారు. దెన్ నాకు దగ్గర మళ్ళీ 3 months తర్వాత వచ్చారు, అలాగే తెలిసిన వాళ్ళు త్రూలో. మళ్ళీ నేను ఒక మాట చెప్పానికి ఏమైంది నా ఇది, అలాగే వాళ్ళు చెప్పారు నేను క్యూర్ అయిపోతాను. దెన్ నేను చెప్పాను ఒక మాట, నాకు వాళ్ళకి కొంచెం ఒకసారి ఫోన్లో మాట్లాడిచేసి, నేను స్పీకర్లో పెట్టాను, వాళ్ళకి మాట్లాడిచేసి అడిగాను, సార్ ఇది క్యాన్సర్ ఏంటి? నేను సార్ రెక్టల్ క్యాన్సర్. వాళ్ళ స్టేజ్ ఏంటి? వాళ్ళకి ఆన్సర్ ఏం లేదు. ఓకే, మీ ప్లాన్ ఏంటి? సపోజ్ ఎవరికి క్యాన్సర్ అవుతుంది, ఒక ప్లాన్ ఉంటుంది. ఫస్ట్ రేడియేషన్ పెట్టాలి, సైజ్ తగ్గించాలి, దెన్ సర్జరీ చేయాలి, తర్వాత కీమో చేయాలి, కీమో ఫాస్ట్ చేయొచ్చు, ఏమి ఒకటి ప్లాన్ ఉంటుంది. ఆ పర్టికులర్ క్యాన్సర్కి పర్టికులర్ ప్లాన్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏమీ ప్లానింగ్ లేదు. ఓకే, దెన్ ఆ పేషెంట్కి అర్థమైంది కి ఇది కరెక్ట్ కాదు. ఓకే, బట్ ఆ పేషెంట్ లేట్ చేశారు కదా 4 months, అది కోసం వాళ్ళకి మళ్ళీ డిజీజ్ రిటర్న్ వచ్చింది. మేబీ ఇది పేషెంట్ వుడ్ హ్యావ్ సర్వైవ్డ్ సపోజ్ వాళ్ళు టైంలో ఆపరేషన్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే అవేర్నెస్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ క్యాన్సర్ గురించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడున్న ఏజ్ జనరేషన్లో యంగర్ జనరేషన్ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ బాగా ఎక్కువ అడిక్ట్ అయిపోయారు. బట్ వాళ్ళకి లంగ్ క్యాన్సర్ కానీ ఏదైనా వచ్చినప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు స్మోకింగ్ డ్రింకింగ్ మనం మానేయాలని చెప్తాం. బట్ జనరల్గా మా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇంకొకటి తాగితే ఏమన్నా అయిపోద్ది, అంటే 2 తాగితే ఏమన్నా అయిపోద్దా, ఇంతకుముందు 10 తాగేవాళ్ళం కదా ఇప్పుడు 2. సో వాళ్ళని మనం ఎలా గైడ్ చేయొచ్చు సార్, అంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి కానీ? అది అన్నీ కంప్లీట్గా పర్సనల్ చాయిస్ అండి. లైక్ ఒక పేషెంట్ ఉన్నాయి, వాళ్ళకి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది స్మోకింగ్ వల్ల. ఓకే, ఎప్పుడు క్యూర్ అయిపోయారు, నేను ట్రీట్మెంట్ చేశాను, క్యూర్ అయిపోయారు. ఆల్మోస్ట్ 3 years అయిపోయింది, క్యూర్ మంచిగా క్యూర్ ఉన్నారు, చెకప్ చూస్తారు. బట్ 3 years తర్వాత వాళ్ళకి ఏమి స్ట్రెస్ వచ్చింది, తర్వాత మళ్ళీ స్మోకింగ్ స్టార్ట్ చేశారు. ఓకే, ఇట్ ఈస్ లైక్ మన హెల్మెట్ పెడితే వీఆర్ సేఫ్ వెన్ రైడింగ్. ఓకే, బట్ ఎవ్రీ టైం మంది ఒక పోలీస్ వాళ్ళు కావాలి, వాళ్ళు చలాన్ పట్టుకొని చెప్పాలి మీరు హెల్మెట్ పెట్టండి, అదర్వైజ్ చలాన్ పడుతుంది అంతే. ఓకే, సో స్మోకింగ్ చేస్తే, బ్యాడ్ లైఫ్ స్టైల్ పెడితే, టొబాకో ఆర్ ఆల్కహాల్, ఆల్ దీస్ థింగ్స్ క్యాన్సర్కి ఒక
ట్రిగర్ ఫ్యాక్టర్ అది చెప్పాను కదా, గన్లో మీరు బుల్లెట్ అది క్యాన్సర్ లోడ్ అయి ఉంది, మీరు ఎలా ట్రిగర్ చేస్తారో అది మీకు డిపెండ్ అవుతుంది. మీరు స్మోకింగ్ చేస్తారు, గుట్కా పెడతారు, కి ఆల్కహాల్ పెడతారు, కి బ్యాడ్ లైఫ్ స్టైల్ పెడతారు. ఓకే, దీస్ ఆర్ లైక్ క్యాన్సర్ ప్రివెంట్ చేయాలికి రెండు టైప్స్, మన క్యాన్సర్కి రెండు టైప్స్ ప్రివెన్షన్ ఉంది. ఒకటి విచ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్. ఓకే ఓకే, దర్ ఈస్ సంథింగ్ విచ్ వీ కెనాట్ చేంజ్. ఓకే, లెటస్ సే జెనెటిక్, లెటస్ సే సమ్ టైమ్ యాక్సిడెంట్ అవ్వచ్చు, ఒక పర్సన్ అడిగి వెళ్తారు కూడా యాక్సిడెంట్ అవుతుంది. సిమిలర్ గా ఒక నార్మల్ పర్సన్ ఏమీ హ్యాబిట్ లేకుండా వాళ్ళకి కూడా క్యాన్సర్ అవుతుంది. ఓకే, ఒక 70 years పర్సన్ కి క్యాన్సర్ అవుతుంది. ఓకే, బట్ అదిలో మంది చేయలేకి ఏమి లేదు, అది అవుతుందితో ఫేస్ చేద్దాం. ఓకే, బట్ ఈ వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా, స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ ఆర్ టొబాకో ఆర్ బ్యాడ్ లైఫ్ స్టైల్. ఓకే, జంక్ ఫుడ్స్, ఈ అన్నికి అవాయిడ్ చేయొచ్చు కదా, బికాస్ దట్ ఈస్ ఇన్ అవర్ కంట్రోల్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ విల్ నాట్, మన ఆ క్యాన్సర్ ఇమీడియట్ గా అవ్వద్దు. అది క్యాన్సర్ మేబీ 10 years తర్వాత వస్తారు, 15 years తర్వాత వస్తారు. ఎవరికి సపోజ్ క్యాన్సర్ పేషెంట్ వస్తే మీరు స్మోకింగ్ చేస్తారా? సరే, ఎప్పుడు కాదు, 6 years ముందు మానేశారు. బట్ అది 6 years ముందు మానేశారు, ఆ ముందు మీరు ఆల్రెడీ 5 years 10 years ఏం పెట్టారు కదా, అది ఎప్పుడు వాళ్ళు మేనిఫెస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు జనరల్ గా బేసిక్ అవేర్నెస్ ఎలా ఇస్తున్నారంటే, సరే మీరు స్మోకింగ్ 6 years బ్యాక్ చేశాను అంటే త్రూ డైట్ మనం అదంతా క్లీన్ చేసేసుకోవచ్చు. మనం ఒక 6 years స్మోక్ చేసిన తర్వాత ఒక 1.5 year 2 years కనుక మనం ప్రాపర్ హెల్దీ డైట్ తీసుకుంటే మీ లంగ్స్ అంతా క్లియర్ అయిపోతే మళ్ళీ నార్మల్ గా చేసుకోవచ్చు. అలాగేం లేదు. లైక్ సపోజ్ మీరు ఏమి క్యాన్సర్ ఎలా అవుతుంది మీన్స్, క్యాన్సర్ లో నార్మల్లీ మన సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ ఒక సెల్ 2 అవుతుంది, 2కి 4 అవుతుంది. బట్ అదిలో ఒక కంట్రోల్ ఉంటుంది. ఓకే, మీన్స్ ఆ 2కి ఆ కంట్రోల్ పెడితే 4 అయిపోయిన తర్వాత అది స్టాప్ అయిపోతుంది. ఓకే, సపోజ్ క్యాన్సర్ ఎప్పుడు అవుతుంది, ఆ కంట్రోల్ లాస్ అయిపోతే క్యాన్సర్ అవుతుంది. మీన్స్ ఆ 4 తర్వాతే మళ్ళీ 16 అవుతుంది, 16 అయిన తర్వాతే వాళ్ళు 32 అవ్వదు, 16 into 16 236 అవుతుంది. ఓకే, సో ఆ కంట్రోల్ కి ఎలా మీరు లాస్ అవుతుంది, లైక్ స్మోకింగ్ చేసి అయింది, కి మీ బ్యాడ్ లైఫ్ స్టైల్లో అయింది, కి ఆటోమేటిక్ గా యాక్సిడెంటల్లీ అయింది, అది ఎవరికి తెలీదు. ఓకే, బట్ సపోజ్ మీరు మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు, ఈరోజు స్మోకింగ్ కి స్టాప్ చేస్తారు, దెన్ యు ఆర్ రిడ్యూసింగ్ యువర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్. ఈ డోంట్ వాష్ అవుట్, కంప్లీట్ గా వాష్ అవుట్ చేయదు, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ రిడ్యూస్. సపోజ్ మీరు 10 years కంటిన్యూస్లీ స్మోకింగ్ చేస్తారు, మీకు సపోజ్ 70% క్యాన్సర్ రావాలికి ఛాన్సెస్ ఉంది. మీరు ఈ రోజు స్టాప్ చేసి మంచి హ్యాబిట్ మెయింటైన్ చేస్తారు, ఆ 70% తగ్గిపోతుంది 20%కి. ఓకే, మీరు 50% గెయిన్ అయ్యారు కదా సార్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ వచ్చింది, మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని మొత్తం క్యూర్ అయిపోయారు. ఒక 4 years వరకు 5 years వరకు మేము ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ చేయలేదు. బట్ ఒక 5 years 6 years తర్వాత మనకు ఒక డేర్ వచ్చేస్తుంది, మనకు అంతా క్యూర్ అయిపోయిందిలే, ఇంక మనకి ప్రాబ్లం లేదు అని చెప్పి మళ్ళీ ఇవి స్టార్ట్ చేస్తే మళ్ళీ మనకి క్యాన్సర్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? ఛాన్సెస్ అన్ని ఉన్నాయి మీన్స్, ఫస్ట్లీతో సపోజ్ క్యాన్సర్ కి లెటస్ సే 100 cells ఉన్నాయి. 100 cells నుంచి సపోజ్ 99.99% సెల్స్ కి అన్ని ట్రీట్మెంట్ లో క్లియర్ చేశారు. బట్ సపోజ్ 0.01% ఎక్కడ ఉంటాయి. ఓకే, ఆ సెల్స్ కి మళ్ళీ వాళ్ళు స్లోగా గ్రో అవు ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దెన్ అది మేబీ 2 years తర్వాతే, 3 years తర్వాతే. అది కోసం ఏం అవుతుంది కి అన్ని క్యాన్సర్ పేషెంట్ సపోజ్ ఈరోజు ట్రీట్మెంట్ అయింది, ఫస్ట్ 2 years లో వాళ్ళు రిటర్న్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది కోసం ఫస్ట్ 2 years లో వాళ్ళకి ఎవ్రీ 3 months కి చెకప్ కి పిలుస్తారు. సింపుల్ చెకప్, వాళ్ళు క్లినికల్ ఎగ్జామినేషన్ ఆర్ అల్ట్రాసౌండ్, ఎక్స్రే సింపుల్ గా చేసి చెక్ చేస్తారు. తర్వాత 2 years అయిపోయిన తర్వాత అది తగ్గిపోతుంది. సో 2 years 3 years లో 4 to 6 months లో పిలుస్తారు. 4 years ఆర్ 5 years అయిపోయిన తర్వాత 1 year కి ఒకసారి పిలుస్తారు. ఓకే, సో అలాగే ఛాన్సెస్ తగ్గిపోతుంది. బట్ ఈవెన్ 5 years తర్వాతే ఒక కొత్త క్యాన్సర్ రావాలికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అదికి క్యాన్సర్ వస్తుంది, మన రిటర్న్ అవుతుంది లేదా అది మన కంట్రోల్లో లేదు. సో ఎప్పుడు పేషెంట్స్ అడుగుతారు కదా కి నాకు రిటర్న్ అవుతుందా, దెన్ నేను ఏం చెప్తాను, అది మన కంట్రోల్లో లేదు. మన కంట్రోల్లో ఏముంది కి మంచిగా ట్రీట్మెంట్ చేయాలి, తర్వాత రెగ్యులర్ కి చెకప్ కి రావాలి. తర్వాత క్యాన్సర్ సపోజ్ రిటర్న్ అవుతుంది కూడా, అది కూడా క్లియర్ చేద్దాం కదా.
ఓకే, తో పర్వాలేదు, అది వీ షుడ్ నాట్ పుట్ ఇన్ అవర్ మైండ్ కి క్యాన్సర్ రిటర్న్ అవుతుంది. అలాగే పెడితే మీ ఎంటైర్ లైఫ్ మీరు అది రోజు పెడతారు, మీ స్లీప్ ఉండదు. ఓకే, సో ఎప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయింది, మీ డాక్టర్ చెప్పారు మీరు ఎప్పుడు క్యాన్సర్ ఏమీ లేదు, మీరు పెట్ సిటీ చేశారు, ఏమి స్కాన్ చేశారు, క్యాన్సర్ ఏం లేదు, దెన్ అది మైండ్లో పెట్టండి, నాకు క్యాన్సర్ లేదు, నేను ఒక నార్మల్ పర్సన్ ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ 5 to 10 years లో చూసుకుంటే మనకు క్యాన్సర్ గురించి అంత నాలెడ్జ్ లేదు సార్, చాలా తక్కువ మందికి తెలుసు. బట్ ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే క్యాన్సర్ గురించి బాగా అవేర్నెస్ వచ్చింది, బ్రెస్ట్ అవేర్నెస్ కూడా చాలా క్యాంప్స్ అన్ని జరుగుతున్నాయి. బట్ ట్రీట్మెంట్ వైజ్ చూసుకుంటే ఎటువంటి చేంజెస్ జరిగినాయి సార్? అంటే లైక్ ఎక్విప్మెంట్ వైజ్ కానీ ట్రీట్మెంట్స్ వైజ్ కానీ. లాస్ట్ 5 yearsలో నేను చెప్తాను చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఏమైంది. ఫస్ట్ క్యాన్సర్కి ముందు లైక్ ఏ ఉంది కదా కి క్యాన్సర్ అయితే చనిపోతారు, ఎప్పుడు అది లాస్ట్ 10 yearsలో అది మారిపోయింది. ఎప్పుడు అడ్వాన్స్ స్టేజ్ కూడా క్యూర్ అయిపోతుంది. సెకండ్లీ మీన్స్ ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మారిపోయింది, చాలా సైంటిఫిక్గా అయిపోయింది. దెన్ ఎప్పుడు ఏ ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్ అది ఇవాల్వ్ అయింది. ఇమ్యూనోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ మీన్స్ మన బాడీ ఇమ్యూనిటీ ఉంది కదా, అదికి యూజ్ చేసి క్యాన్సర్ సెల్స్కి చంపేస్తారు. ఓకే ఓకే, అన్ని క్యాన్సర్లో లేదు, బట్ చాలా మంది క్యాన్సర్లో ఉన్నాయి అండ్ చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఓకే, తర్వాతే లెటర్సే రేడియోథెరపీలో చాలా ప్రిసైజ్గా ఎగ్జాక్ట్లీ ఎక్కడ క్యాన్సర్ ఉంది ఆ ప్లేస్కి మీరు టార్గెట్ చేసి నార్మల్ స్ట్రక్చర్స్కి ఎఫెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ అవుతుంది. సర్జరీలో రోబోటిక్ సర్జరీ ఆర్ వాట్ యు కాల్ మినిమల్ యాక్సెస్. లెటర్సే ముందు లైక్ ఎవరికి క్యాన్సర్ అయితే కూడా వాళ్ళకి బ్రెస్ట్లో క్యాన్సర్ అవుతుంది, సో ఏం చేస్తారు, మీరు బ్రెస్ట్ రిమూవ్ చేస్తారు కదా. 100%. ఓకే, ఎప్పుడు ఏమవుతుంది ప్రెజెంట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికి అయితే వీ డోంట్ ఎక్స్పెక్ట్ ది పర్సన్ టు డై ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే, సో అది కోసం ఇప్పుడు బ్రెస్ట్కి రిమూవ్ చేయకూడదు. ఎందుకు, సపోజ్ ఈరోజు క్యాన్సర్ ఉంది మంది, సో మన మైండ్లో ఉంటుంది నా రిమూవ్ చేయండి, టెన్షన్ పోతుంది. బట్ 1 year తర్వాతే ఆ ఫీమేల్లో బ్రెస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. సో 1 year తర్వాతే వాళ్ళకి ఏం మైండ్లో అవుతుంది, నాకు బ్రెస్ట్ లేదు, నా హస్బెండ్ నాకు అది కోసం ఇబ్బంది పడుతుంది, దట్ సోషియో సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అది వస్తారు. ఓకే, ఫర్ దాట్ రీజన్ ఎప్పుడు బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ మీన్స్ బ్రెస్ట్కి క్యాన్సర్ ఉంటే బ్రెస్ట్కి ఎలా సేవ్ చేయాలి అది ప్రయత్నం చేస్తారు. ఓకే, సిమిలర్గా రోబోటిక్ సర్జరీ అయిపోయింది. రోబోటిక్ సర్జరీ ఈజ్ లైక్ ఏ లాప్రాస్కోపిక్ సర్జరీ. ఓకే, సో లైక్ రోబోటిక్ సర్జరీలో అందరికీ ఒక మిత్ ఉన్నాయి ఈ రోబోట్ సర్జరీ చేస్తారు, అది కాదు, మేము కూడా అదే అనుకుంటాం. అది కాదు, రోబోటిక్ సర్జరీలో సర్జరీ చేస్తారు. ఓకే, బట్ అది లెటర్స్ రోబోటిక్ సర్జరీ ఇస్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ లాప్రాస్కోప్. సో లాప్రాస్కోపీలో ఏం చేస్తారు, ది డాక్టర్ అలాగే పట్టుకుతారు కదా, ఒక ప్రోబ్ పెట్టి హీ విల్ డూ ది సర్జరీ. ఎప్పుడు అది రోబోట్ లో కనెక్ట్ అవుతుంది, ఆ డాక్టర్ ఒక కన్సోల్ లో అది కంట్రోల్ చేస్తారు. సో అల్టిమేట్లీ ది సర్జరీ ఇస్ డన్ బై డాక్టర్ ఓన్లీ. ఓకే, బట్ అదిలో అడ్వాంటేజ్ ఏమవుతుంది కి అదిలో మ్యాగ్నిఫికేషన్ ఎక్కువ అయిపోతుంది. ఒక్కొక్క ఏరియా ఉంది మన పెల్విస్ లోపల, పెల్విస్ లో ఒక్కొక్క ఏరియా ఉంది ఎక్కడ మీ చేయి కింద ఈవెన్ లాప్రాస్కోపీ రీచ్ అవ్వదు, అక్కడ కంప్లీట్గా ఎక్కువ మ్యాగ్నిఫికేషన్లో చిన్న చిన్న నర్వ్స్ కూడా మంచిగా కనపడుతుంది. ఓకే, ఇది అయితే మీకు క్యాన్సర్ ఆపరేషన్ అయింది తర్వాత రోబోటిక్ సర్జరీస్లో లైక్ యూట్రస్ రిమూవ్ అవుతుంది, ప్రోస్టేట్ రిమూవ్ అవుతుంది, ఆర్ రెక్టమ్ రిమూవ్ అవుతుంది. ఇవన్నీ రోబోటిక్ సర్జరీలో మీకు విదిన్ 5 days పేషెంట్ క్యాన్ వాక్ అండ్ గో బ్యాక్ హోమ్. ఓకే, సో ఇప్పుడు రీసెంట్ గా ఏఐ కూడా యాడ్ అయింది సార్, సో ఇది కూడా ఏమన్నా హెల్ప్ఫుల్ గా ఉంది ఇప్పుడు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ క్యాన్సర్. ఓకే, అది మెయిన్లీ యూజ్ అవుతుంది డయాగ్నోస్టిక్స్ లో, లైక్ డిజిటల్ ప్యాథాలజీ అయిపోయింది. లైక్ ప్యాథాలజీ ఒకటి, టిష్యూ ఇస్ ది ఇష్యూ. ఓకే, మీన్స్ ప్యాథాలజీలో ఏం చెప్తారు, ఏ క్యాన్సర్ ఉంది చెప్తారు, అకార్డింగ్లీ మీ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఓకే, ప్రెజెంట్లీ ఏమైంది కి సపోజ్ ప్యాథాలజీలో కొంచెం డౌట్ ఉంది, డిజిటల్ ప్యాథాలజీ అయిపోయింది. సో అదిలో మీరు వరల్డ్లో ఎవరికి కూడా ఎంత పెద్ద ప్యాథాలజిస్ట్ కింద ఈవెన్ ఇంటర్నెట్లో కూడా మీరు కనెక్ట్ చేసి ఆ డయాగ్నోసిస్ చేయొచ్చు. ఓకే, ఈవెన్ రేడియోలజీ అదిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచిగా ఎఫెక్ట్ అయింది. తర్వాత రేడియోథెరపీ
రేడియోథెరపీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచిగా యూజ్ అవుతుంది ఫర్ ప్లానింగ్. ఓకే, మన ఏ ప్లేస్కి మీరు రేడియేషన్ ప్లాన్ చేస్తారో అదికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మంచి యూజ్ అవుతుంది. తర్వాతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అది ప్రోగ్నోసిస్, లైక్ ఈ క్యాన్సర్కి ఈ జీన్కి మ్యూటేషన్ ఉంది, వాళ్ళకి రెస్పాన్స్ ఎలా అవుతుంది ట్రీట్మెంట్కి, ఏ మెడిసిన్కి మంచిగా రెస్పాన్స్ అవుతుంది అదికి కూడా ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ ది చేంజెస్ విచ్ ఆర్ బ్రాట్ అబౌట్. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలామంది ఏం చెప్తారు నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బెటర్ ఐడియా ఇస్తారు, ట్రీట్మెంట్ చేస్తే అవుతుంది. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆ డాక్టర్ టు పేషెంట్ రిలేషన్షిప్ ఉండదు. ఓకే, సపోజ్ నేను ఒక ఎక్స్ పర్సన్ హూ ఇస్ 70 years old, 45 kgs, ఓకే, వాళ్ళకి ఏ కీమోథెరపీ పెడితే వాళ్ళు మంచిగా రెస్పాండ్ అవుతుంది, వాళ్ళు టాలరేట్ చేస్తారు, అది ఎవరికి తెలుస్తుంది? డాక్టర్కి తెలుస్తుంది. మీరు ఏఐలో అన్ని పెట్టండి, వెయిట్ ఎంత ఉంది, వెయిట్ ఎంత, వాళ్ళు మీకు 3-4 కీమో ఆప్షన్స్ వాట్ ఎవర్ లిటరేచర్ అనుసారం ఇస్తారు. బట్ మన పేషెంట్కి ఏ కీమోథెరపీ బెస్ట్గా రెస్పాన్స్ అవుతుంది అది అన్నీ ఆ డాక్టర్ చేస్తారు. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెనాట్ రీప్లేస్ ది డాక్టర్ టు పేషెంట్ రిలేషన్షిప్. ఇట్ కెన్ హెల్ప్ అస్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి క్యాన్సర్కి డెఫినెట్లీ అవుట్కమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. తెలుగు ప్రాపర్ గా రాదంటేనే ఇంటర్వ్యూ మొత్తం చాలా వరకు తెలుగులోనే మాట్లాడారు, మా ఆడియన్స్ బాగా అర్థమయ్యేట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.